చంద్రబాబు గారి మాటలు వింటే ముచ్చటేస్తుందండి. ఒకసారి మా బాబు గారు ఏం చెప్తున్నారో మీరే వినండి. తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుదాం బాబు గారిని. 3 ప్రశ్నలు అడుగుదాం. మొన్నే అనౌన్స్ చేశాం, 2 ఏళ్లలో డ్రోన్ యాప్ టాక్సీ వస్తుంది. డ్రోన్ యార్ టాక్సీ. నిన్నైతే మా సతీష్ రెడ్డి చెప్తున్నాడు, 2 ఏళ్లు కూడా అవసరం లేదు సార్, 6 నెలల్లోనే ఇంట్రొడ్యూస్ చేస్తామని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీ నిధి పైన దిగొచ్చు, ఎక్కడికి పోవాలన్నా చూసుకొని ట్రాఫిక్ జాములు లేకుండా డ్రోన్ లో ప్రయాణించే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కొన్ని డౌట్లు బాబు గారు. ఇప్పుడు ఎయిర్ ట్రాఫిక్ అయితే ఏం చేస్తారు అప్పుడు? యార్ ట్రాఫిక్ అయితే ఏం చేస్తారు అప్పుడు? యార్లో పోతుంటుంది కదా డ్రోను. యార్ ట్రాఫిక్ అయితే ఏం చేస్తారు? సరే, అవన్నీ ఇంకా విధి విధానాలు మేము ప్రకటిస్తాంలే, నీకు ఎందుకు అంటే ఓకే. బుల్లెట్ ట్రైన్ అని చెప్పేసి అనంతపురంలో 2019 ఎలక్షన్స్ ముందు మాట్లాడారు. ఏమైంది బుల్లెట్ ట్రైన్? బుల్లెట్ బండెక్కి వచ్చేస్తావా డుగ్గు 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 అని ఇంకా కన్స్ట్రక్షన్లో ఉందా? ఎంతవరకు వచ్చింది ఆ బుల్లెట్ ట్రైన్? సరే, తర్వాత సీ ప్లేన్ అన్నారు. భూమి మీద అయిపోయింది, నీళ్ళల్లో అయిపోయింది సీ ప్లేన్. ఇంక ఇప్పుడు ఆకాశంలో డ్రోన్. ఇంకా దేన్ని కూడా వదిలిపెట్టరా మీరు బాబు గారు? జాకీలు పెట్టుకోవడానికి సెల్ఫ్ జాకీలు ఇంకా దేన్ని కూడా వదిలిపెట్టరా? అసలు 6 నెలల్లో అంటండి. ఇప్పుడు జనవరి, జూలై 15 తర్వాత యార్ డ్రోన్లు రాకపోతే ఏంది పరిస్థితి? బాబు గారు, మీరు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? ఊకో ఇటువంటి 150 చెప్తాంటావు, నేను చెప్తాంటా మీరు వినాలా? చెప్తానులే, ఈగ విమానం దోలింది అని చంద్రబాబు చెప్తే పర్వాలే, అక్కడితో ఆగిపోతే పర్వాలే, ఆ ఈగకు ట్రైనింగ్ ఇచ్చింది నేనే అంటాడు. అక్కడే వచ్చింది సాగు.